నైజీరియా దేశంలో అనేక మంది ప్రభు కొరకు వారు ఆరాధిస్తున్న దేవుణ్ణి మేము త్వజించము, మేము విడిచిపెట్టము అనే ఉద్దేశంతో వారందరూ కూడా మీరు చూస్తే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అనేకమైన సవాలు, అనేక మంది శవపేటికల మీద, లారీల మీద తీసుకువెళ్తున్నారు వారి ట్రాలీస్ మీద. ఎందుకోసం అంటే వారి క్రైస్తవులు అయినందుకు వాళ్ళు చంపేస్తున్నారు. వాళ్ళ యొక్క రాజ్యాన్ని ఆ దేశంలో విస్తరించుకోవాలని. అక్కడ మనం గమనించినట్లయితే 2 మతాలు క్రైస్తవం మీద ఒక మతం దాడి చేస్తుంది. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో క్రైస్తవులు ఉండకూడదు, క్రైస్తవులు అణిచివేయబడాలి. వారి యొక్క భూములు, వారికి కలిగిన వాటిని ఏం చేస్తున్నారంటే దోచుకుంటూ ఉన్నారు. ఆ దేశాన్ని క్రైస్తవులు లేకుండా చేసి పూర్తిగా వారి మతంకి ఆధిపత్యం కిందకి, వారి మతమే ఆ దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ మతస్థులే ఉండాలనే ఉద్దేశం చేత ఈరోజు మరి ఆ దేశంలో అనేక మంది మీద దాడి జరుగుతుంది, అనేక మందిని చంపుతూ ఉన్నారు. ఇవన్నీ మనం కళ్ళ ముందు చూస్తున్నాం. ఎందుకు వాళ్ళు ప్రాణాన్ని సైతం లెక్క చేయడం లేదంటే వారు ఆరాధిస్తున్న దేవుడు అంత గొప్పవాడు కనుక, వారు సేవిస్తున్న దేవుడు వారిని గణపరుస్తాడు కాబట్టి. నా ప్రియమైన దైవజనాంగం, ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనము ఏమవ్వాలంటే దేవుని కోసం చనిపోమని చెప్పడం లేదు. అవసరమైతే ప్రాణం ఇవ్వడానికి కూడా వెనదీయకండి. అంతగా నన్ను ప్రేమించండి, అంతగా నాకు ప్రాధాన్యత ఇవ్వండి మీ జీవితాలు. అలా మీరు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నేను ఎక్కడ ఉంటానో మీరు అక్కడ ఉంటారు. అక్కడ ఉండడం మాత్రమే కాకుండా నా తండ్రి మిమ్మల్ని ఘనపరుస్తారు. కాబట్టి ఇంత గొప్ప భాగ్యాన్ని వాళ్ళు పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఈ భౌతికంగా ఉండే 40 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు ఈ తాత్కాలికమైన జీవితం కోసం నిత్య జీవాన్ని పోగొట్టుకోవడానికి నైజీరియాలో అనేక మంది క్రైస్తవులు ఇష్టపడడం లేదు. వాళ్ళ ప్రాణాలు సైతం ఇవ్వడానికి వారు ముందుకు వస్తున్నారు.